పెంచినటువంటి బస్ ఛార్జీలను తగ్గించాలని ఎండి సజ్జనర్ గారికి ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చారు. ఈ ప్రజెంట్ మనతో పాటు విజయ్ గారు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఒక పక్క ప్రజాపాలన అంటా ఉన్నది, మహిళలకు ఫ్రీ బస్ అని చెప్తా ఉన్నది, ఇటుపక్క పురుషులకు మాత్రం రేట్లు పెంచిన పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఏం చెప్పదు? ఇప్పుడు ప్రభుత్వం ఏం హామీ చేసిందండి? ముఖ్యంగా మహిళలకి ఫ్రీ బస్ రైడ్ ఇస్తాము, ఎక్కడైనా రాష్ట్రంలో ఇస్తామని ఇచ్చింది. సంతోషమే, అది ఇచ్చారు. కానీ అది ఇచ్చేటప్పుడు మీరు దానికి కావాల్సిన డబ్బులు ప్రభుత్వం వచ్చి 1.5 సంవత్సరం కూడా కాలేదు. దానికి కావాల్సిన డబ్బు మీరు ప్రజా బడ్జెట్ నుంచి పెట్టాలి, ప్రభుత్వం నుంచి పెట్టాలి. కానీ తిరిగి ఆ భారాన్ని మీరు పురుషులపైన మోపి, విద్యార్థులపైన మోపి ఏ విధంగా మీరు చెప్పదలుచుకుంటున్నారు ఇది మేము ఉచితంగా ఇస్తున్నామని చెప్పి? ఇప్పుడు విద్యార్థులు 400 రూపాయలు ఉంది బస్ పాస్, ఏదైతే ఆర్డినరీ బస్సులో, దాన్ని మీరు 10%, 20%, 30% కాదు, ఏకంగా 50% పెంచారు. ఎక్కడి నుంచి తెస్తారు విద్యార్థులు? వాళ్ళకి స్టైపెండ్లు దొరుకుతున్నాయా? ఫీ రీయింబర్స్మెంట్ దొరుకుతుందా? ఆ తలకాయ నొప్పిలో వాళ్ళు ఉంటే మీరు లేనిపోంది ఇంకో పెద్ద భారం వాళ్ళపైన వేస్తున్నారు. ఇప్పుడు మహిళలు ముఖ్యంగా ప్రతి ఒక్కరు ఆలోచించాలి. మీరు బస్సు ఫ్రీ రైడ్ వెళ్తున్నారు అంటే అది ప్రభుత్వం ఇవ్వట్లేదు, తిరిగి మళ్ళీ ఇక్కడ పురుషుల దగ్గర, మీ అన్న దగ్గర, తమ్ముడి దగ్గర, నాన్న దగ్గర, తాత దగ్గర తీసుకొని ఇస్తున్నారు. ఇది మీరు గమనించాల్సిందిగా కోరుతున్నాం. ఆమ్ ఆద్మీ పార్టీ దీన్ని వ్యతిరేకిస్తుంది. అండ్ దీనిపైన మెమొరాండం సబ్మిట్ చేయడానికి మా నాయకులందరం కలిసి ఇక్కడికి వచ్చి బస్ భవన్ దగ్గర చేరుకున్నాం. అంటే ఒక పక్కనంగా మహిళలందరినీ కోటీశ్వరాలని చేస్తా అని చెప్పి ప్రభుత్వం మాట్లాడుతూ ఉన్నది. మహిళలందరినీ కోటీశ్వరాలు ఎలా చేస్తారు మీరు? ఇప్పుడు ఒక కుటుంబం బాగుపడాలంటే కుటుంబంలో ఉన్న వాళ్ళందరికీ, ముఖ్యంగా పేద ప్రజలందరికీ మీరు వాళ్ళ పనికి చేరుకునే విధంగా వాళ్ళకి సౌలభ్యం కల్పించాలి. ఇప్పుడు ఇల్లు బాగుపడితేనే కదా మహిళలైనా బాగుపడేది, మహిళలు బాగుపడితేనే ఇల్లు. సో అందరూ బాగుపడాలి. మీరు ఒకవైపు ఒక జోబిలో మీకు ఉచితంగా డబ్బు ఇస్తున్నాము, మీకు ఉచిత రైడ్ ఇస్తున్నామని పెడుతూనే వాళ్ళకి తెలియకుండానే ఇంకో జోబు నుంచి పైసలు గుంజుతున్నారు. ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం మేము. మీరు మాట్లాడుతూ అన్నారు విద్యార్థి వ్యతిరేక పార్టీ ఇది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. కానీ విద్యార్థుల పట్ల చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉన్నది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి చెప్తా ఉన్నారు. గతంలో ఏ పార్టీ కూడా ఇట్లా చేయలేదని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. ఏ విధంగా చేస్తున్నారు? బైకులు ఇస్తానన్నారు కదా, విద్యార్థులకి ఇచ్చారా? ఇవ్వలేదు. మరి ఏ విధంగా వాళ్ళు విద్యార్థుల అనుకూలంగా ఎక్కడ చేస్తున్నారు? వాళ్ళు ఏ విధంగా కానీ కాంగ్రెస్ ప్రభుత్వం చేయట్లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం ప్రజల్ని మభ్యపెట్టి మీకు డబ్బులు ఇస్తున్నాము ఒకవైపు అని చెప్పి మళ్ళీ పన్నుల రూపంలో, ట్యాక్సుల రూపంలో, బస్ ఛార్జీల రూపంలో పన్నులు తీసుకుంటున్నారు. అంటే చెప్తా ఉన్నారు కదన్నా, అసలు బడ్జెట్ లేదు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నం అయిపోయింది, ఎక్కడి నుంచి మాకు అప్పులు వచ్చే పరిస్థితి కూడా లేదు, మన ప్రభుత్వాన్ని ఎవరు నమ్మట్లేదు తెలంగాణ అని చెప్పి చెప్తా ఉన్నారు. ఏం చేయాలో చెప్పండి అని చెప్పి ఉద్యోగ సంఘాలతో మాట్లాడిన మాటలు ఇవన్నీ. నన్ను కోసుకొని తిన్న ₹1 లేదని చెప్పి చెప్పాడు రేవంత్ రెడ్డి గారు. ఏం చెప్తారు? అంటే ఇది రేవంత్ రెడ్డి వైఫల్యాన్ని రేవంత్ రెడ్డి గారు స్వయంగా ఒప్పుకుంటున్నారు. ఈ విషయం ఇంకెవరూ ఒప్పుకోవాల్సిన అవసరం లేదు. ఒక నాయకుడు అన్న వ్యక్తి ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా తన ప్రజలకి, తను ఉన్న రాజ్యంలో, తను ఉన్న ఓటేసిన ప్రజలకి, ఓటు వేయని ప్రజలకు కూడా మంచిగా ఉంది, నేను మంచి చేసి చూపిస్తాను, నాకు శక్తినివ్వండి, నాకు సపోర్ట్ చేయండి అని ఉంటాడు. కానీ నేను దివాలా ఎత్తేసాను, నా దగ్గర పైసలు లేవు, నన్ను ఎవరు నమ్మతలేరు, నన్ను కలుస్తలేరు అని మీరే ఇజ్జత్ తీస్తుంటే మన తెలంగాణ ప్రజల ఇజ్జత్తు ఇంకెవరో ఎందుకు ఇస్తారు? మీరు తీస్తున్నారు ఇజ్జత్ తెలంగాణ ప్రజలది. మీరు మీ తెలివి వాడి మీరు సమకూర్చాలి డబ్బులు. అది చేయడం మానేసి మీ దగ్గర డబ్బులు లేవన్న విషయము ప్రజల దగ్గర నుంచి పన్నుల రూపంలో మళ్ళీ మీరు పీల్చుకో తింటున్నారు. డీజిల్ ప్రైస్ పెరిగిందా? 2022 నుంచి ₹95 ఉంది డీజిల్ ప్రైస్. మళ్ళీ డీజిల్ ప్రైస్ పెరగలేదు. మరి ఈ 3 ఏళ్లలో మీకు ఏం జరిగిందని మీరు పెంచాలనుకుంటున్నారు? నేను చెప్తాను మీకు ఏం జరిగిందో. ఇది చూడండి, బస్సులు ఎక్కాలంటే ఇట్లా ఏలాడుతూ వెళ్ళాలి ప్రజలు. బస్సు వెనకాల ఎవరన్నా వెళ్తున్నారంటే వాళ్ళు కాలుష్యం పీల్చుకొని వెళ్ళాలి. బస్సు ఎక్కుదామని వెళ్తే బస్ స్టాపులు ఉండవు. మరి ఏ విధంగా సదుపాయాలు, ఫెసిలిటీస్ లేనప్పుడు మీరు ఎందుకు పెంచుతున్నారు బస్ ఛార్జీలు? మీరు ఇవన్నీ ఇచ్చి హైదరాబాద్లో పలానా టైంకి పలానా బస్ స్టాప్లో బస్సు వస్తుంది, అది మిమ్మల్ని పలానా స్టేషన్లో దింపుతుంది అని ప్రజలు నమ్మగలుగుతారా? లేదు. బస్సు ఎప్పుడు వస్తుందో తెలియదు, వస్తే ఎక్కడ ఆగుతుందో తెలియదు, ఆగి ఎక్కితే బస్సు పోతుందా లేదా, పోదు, మనం దాన్ని తొయ్యాల్సి వస్తుంది. ఈ విధంగా బస్సు రవాణా వ్యవస్థ మొత్తం పాడుబడి ఉంటే మీరు దాన్ని బాగు చేసి, మేము బాగు చేసామయ్యా మాకు ఇవ్వండి డబ్బు అని అడగాల్సింది పోయి, మీరు మా దగ్గర డబ్బులు లేవు, మా దగ్గర పైసలు లేవు అని చెప్పి ప్రజల దగ్గర మళ్ళీ దోచుకుంటుంటే ప్రజాపాలనలో ప్రజా రవాణా ప్రజా దోపిడీ సంస్థలా మారింది. మీరు గమనించాలి. ఈ ప్రజాపాలన ఏదైతే అన్నారో దాంట్లో ప్రజా రవాణా సంస్థ ఏదైతే మన వెనకాల ఉందో అది ఒక ప్రజా దోపిడీ సంస్థలా మారింది. ప్రజా రవాణా అంటే ఎవరికండి? డబ్బులున్న వాళ్ళకా, కార్లు ఉన్న వాళ్ళకా? కాదు. డబ్బులు లేవు, కార్లు లేవు, బైకులు లేవు, మనం మన గమ్యానికి చేరుకోవాలి, పనికి వెళ్ళాలని వెళ్ళే కష్టపడే
కార్మికులకి, జాబ్లకి, విద్యార్థులకి, వాళ్ళని మీరు వాళ్ళ గమ్యాన్ని చేర్చడానికి వీలైనంత సహాయం చేయాల్సింది పోయి వాళ్ళని ఇంకా మీరు బలహీనపరుస్తున్నారు. ఇప్పుడు మన రోడ్లు ఉన్నాయి, ఒక ఎగ్జాంపుల్ హైదరాబాద్లో రోడ్లు మనం అనుకున్నంత మాత్రాన పెరుగుతాయా? పెరగవు కదా, అంతే ఉంటాయి కదా. మరి రోడ్ల పైన ట్రాఫిక్ తగ్గాలంటే మీరేం చేయాలి? కార్ల సంఖ్య తగ్గాలి, బైక్ల సంఖ్య తగ్గాలి. కార్ల సంఖ్య, బైక్ల సంఖ్య తగ్గాలంటే మీరేం చేయాలి? ప్రజా రవాణా సంస్థని బలోపరచాలి, పెద్ద బస్సులు పెట్టాలి, దాన్ని సబ్సిడీ చేయాలి, దాన్ని చీప్ చేయాలి. బైక్లో వెళ్ళడం కంటే బస్సులో వెళ్ళడం చాలా రేట్లు చవక అని ప్రజలు నమ్మితే ప్రజలు తమ బైక్లని ఇంటి దగ్గర వదిలిపెట్టి బస్సుల్లో ఎక్కుతారు. అప్పుడు ట్రాఫిక్ తగ్గుతుంది. ఇది బుద్ధి ఉండాల్సింది. ఈ తెలివి వాడితే ఎవరు ఇలా పెంచరు. మీరు ఏ పెద్ద మహానగరమైనా తీసుకోండి, న్యూయార్క్, ప్యారిస్, లండన్, టోకియో, ఏ నగరమైనా ప్రజా రవాణా సంస్థ ఈజ్ హెవీలీ సబ్సిడైజ్డ్. అన్నిటికంటే ఎక్కువ రాయితీ ఇచ్చేది ప్రజా రవాణా సంస్థకి. ఎందుకంటే అది మాస్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్. ప్రజలు తమ సొంత కార్లు, బైకులు తాగుడుదు రోడ్లపై కానీ చేస్తారు, కానీ ఇక్కడ దానికి వ్యతిరేకంగా నడుస్తుంది. ఇది ప్రజలు గమనించారు. ప్రజల నడ్డి విరుస్తున్న ప్రభుత్వం నశించాలి, నశించాలి. ప్రజల నడ్డి విరుస్తున్న ప్రభుత్వం నశించాలి, నశించాలి. కాంగ్రెస్